ఈ మధ్య కాలంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అండి, అడ్జస్ట్మెంట్, కాంప్రమైజ్, సర్దుకుపోవటం, ఇవి చాలా వినకూడని పదాల్లాగా ఫీల్ అవుతూ ఉన్నాం అందరం, ఎస్పెషలీ ఇన్ రిలేషన్షిప్. ఎందుకు అసలు ఏమవుతుంది ఏంటి? అడ్జస్ట్ అయితే తప్పేంటి? కాంప్రమైజ్ అయితే తప్పేంటి? సర్దుకుపోతే ఏం తగ్గిపోతాం మనం? ఇవి కాంప్రమైజ్ అవ్వటం, సర్దుకుపోవటం అనేది చిన్నతనంగా ఎందుకు భావిస్తున్నాం ఈ రోజుల్లో? ఇది ఇదివరకు కామన్గా జరిగిపోయేది. ఇది ఎస్పెషలీ భార్యాభర్తల దగ్గరకు వచ్చేసరికే ఎందుకు అనిపిస్తుంది అనేదే మన ముఖ్యమైన పాయింట్ అండి. మిగతా ఎక్కడైనా మనం సర్దుకుపోవటానికి రెడీగా ఉన్నాం, చాలా విషయాల్లో సర్దుకుపోయాం. ఇప్పుడు మెడిసిన్ చదవాలనుకుని నీట్ రాసాం, రాలేదు, వేరే దానిలో జాయిన్ అయ్యాం, సమ్ డిగ్రీ ఆర్ ఇంకొకటి డెంటలో లేకపోతే ఏదో ఒకటి వేరే కోర్స్ చేసాం అంటే ఏంటి? సర్దుకుపోయాం కదా, అవునా? ఓకే, ఎక్కడికో మనం ఫ్లైట్లోనో ట్రైన్లోనో ఏదో ఒక మార్గం చూస్ చేసుకున్నాం, ఆ రోజు టికెట్లు దొరకలేదు, వేరే ఆల్టర్నేటివ్ చూసుకుని కార్లోనో ఇంకొక దానిలోనో బస్సులోనో వెళ్ళాం, సర్దుకుపోయాం కదా, అవునా? అంటే ఎలా అయినా వెళ్ళటం ముఖ్యం అనుకున్నప్పుడు ఎందులో వెళ్ళాలి అనే విషయంలో మనం సర్దుకుపోయాం, అవునా? అలాగే ఇంత బడ్జెట్లో కొనుక్కుందాం అనుకున్నాం, కానీ మన దగ్గర బడ్జెట్ లేకపోతే ఇంకొక అవసరానికో అవి సర్దేయటం వల్ల కొన్ని విషయాల్లో మనం సర్దుకుపోయాం. ఎందుకని? అక్కడ సర్దుకుపోతున్నాం కదా, అంటే దేనికి ప్రయారిటీ ఇచ్చాం? అంటే మీ దగ్గర ఉన్న బడ్జెట్తో ఏ విషయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, దేనికి బడ్జెట్ తగ్గినా పర్లేదు అనేది మీరు బేరీజు వేసుకోగలిగి ఒకదానికి ప్రాధాన్యత ఇచ్చి రెండో దానికి సర్దుకుపోయారు, అవునా? మరి రిలేషన్షిప్లో మీ భార్యాభర్తలిద్దరూ మీకు ఒకళ్ళకొకళ్ళు హయ్యెస్ట్ ప్రయారిటీ అయినప్పుడు మీ ఇద్దరు మీ విషయాల్లో రిలేషన్షిప్ కోసం, దాంపత్యం కోసం పెళ్లిలో సర్దుకుపోదాం అనే దగ్గరకు వచ్చేసరికి మీకు ఈగోస్ ఎందుకు అడ్డొస్తున్నాయి? ఎందుకు సర్దుకుపోలేకపోతున్నారు? అంటే మీకు రిలేషన్షిప్ అత్యంత ప్రయారిటీ కాదా? మీ పార్ట్నర్ ఫీలింగ్స్ మీకు అన్నిటికంటే ముఖ్యమైనవి కాదా? వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి మీరు అంటే ఇంటర్ డిపెండెన్సీ లేకపోవటం ఒకటండి. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు చిన్న చిన్న విషయాలకి ఆధారపడటం తప్పు అనేది అనుకోవటం వల్ల, లేకపోతే ఆధారపడితే అది చిన్నతనం అని అనుకోవటం వల్ల ఇది జరుగుతుంది. అంటే డిపెండెన్సీ అనేది లేకపోవటం వల్ల. అలాగే పూర్ కమ్యూనికేషన్ స్కిల్స్, అంటే వ్యక్తపరుచుకునేటప్పుడు, కమ్యూనికేట్ చేసుకునేటప్పుడు ప్రాపర్గా చేయకపోవటం, అంటే కంట్రోలింగ్గా అనిపిస్తుంది తప్పితే నెగోషియేషన్ ఉంటుంది అనేది ఉండదు. అంటే ఒకళ్ళనొకళ్ళు కంట్రోలింగ్ చేస్తున్నట్టుగా ఉంటుంది తప్పితే రిక్వెస్టింగ్గా అనిపించకుండా ఉండటంతో నేనెందుకు తగ్గాలి, నేను తగ్గితే నన్ను తొక్కేస్తారేమో, ఇదే అలవాటు చేసుకుంటారేమో అనే భయం కూడా భార్యాభర్తల్లో నేను గమనించానండి కౌన్సిలింగ్ సెషన్స్లో. మేడం, అడ్జస్ట్ అవుతూ వెళ్ళామనుకోండి, ఇంకా అదే పనిగా అడ్జస్ట్ అవ్వమంటూనే ఉంటారు అని అంటారు ఇద్దరిలో ఒకళ్ళు. ఇలాంటివి కూడా చూశాను నేను. అలాగే పాస్ట్లో జరిగిన ఎఫెక్ట్స్ కానీ, అంటే తల్లిదండ్రుల దగ్గర కానీ, స్కూల్లో కానీ, ఫ్రెండ్స్ దగ్గర కానీ వాళ్ళ అభిప్రాయానికి విలువ ఇవ్వబడకపోవటం, అలాగే వాళ్ళని ఎవరు పట్టించుకోకపోవటం, వాళ్ళకు ఒక వాల్యూ ఇవ్వకపోవటంతో ఇక్కడ కూడా అదే జరుగుతుందేమో, నేను గట్టిగా మాట్లాడకపోతే, నేను సర్దుకుంటూ పోతే ఇక నా మాటకి విలువ ఉండదేమో అనే ఒక అభిప్రాయంతో కూడా ప్రతిసారి నెగ్గాలి, లేదంటే నాకు ఇక్కడ ఉనికి లేదు అనే భావనలోకి వచ్చేస్తారు కొంతమంది. అలాగే సర్దుకుపోవటం మొదలు పెడితే ఇక నాకు ఇక్కడ వేరే ఒక రెస్పెక్ట్ కానీ, ఒక స్టాండ్ కానీ, నాకు ఒక అథారిటీ కానీ ఉండదు, నాకు స్థానం ఉండదు, గెలుస్తూ పోతేనే ఇక్కడ నిలబడతాను అనే ఒక ఈగోయిస్టిక్ అభిప్రాయానికి కానీ, లేకపోతే నేను గెలవటమే ముఖ్యం అనే నేను చెప్పేదే రైటు, నేను ఎప్పుడు రైటే చెప్తాను, అవతల వ్యక్తే కరెక్ట్గా ఆలోచించరు, వాళ్ళే తప్పు అభిప్రాయాలు చెప్తారు, వాళ్ళకే ఒక సిచ్యువేషన్ని సరిగ్గా చూడటం రాదు, మేమే తోపు, మేమే సూపరు అనే ఒక భావనలో ఇంకొంతమంది ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా తెలియంది ఏంటంటే, కాంప్రమైజ్, అడ్జస్ట్మెంట్ అనేది అప్పుడప్పుడు ఇద్దరు వ్యక్తులు చేసుకుంటూ ఉంటేనే వాళ్ళ కాపురం సజావుగా సాగుతుంది. ఒకళ్ళు నెగ్గినప్పుడు ఒకళ్ళు తగ్గాలి, ఒకళ్ళు కోపంలో ఉన్నప్పుడు ఒకళ్ళు ఆగాలి, ఒకళ్ళు
ఎమోషన్స్ పీక్లో ఉన్నప్పుడు ఇంకొకళ్ళు కామ్ చెయ్యాలి అనేది తెలుసుకోకపోతేనండి ఇద్దరు ఎమోషనల్గా హైగా పీక్లో ఉంటారు, ఇద్దరూ కోపంలో అరుచుకుంటూ ఉంటారు, లేదా ఇద్దరూ బాధతో కుంగిపోతూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందండి, ఒకళ్ళ ఎమోషన్స్ని ఒకళ్ళు మ్యాచ్ చేసుకుంటూ పోతారు తప్పితే ఒకళ్ళు కామ్గా ఒక మెట్టు పైనుంచి ఆలోచించటం గనక మొదలు పెడితే, అంటే ఒకళ్ళు కోపంతో ఉన్నప్పుడు కామ్నెస్ అనేది ఒక పై మెట్టు, ఒకళ్ళు దుఃఖంలో ఉన్నప్పుడు ఓదార్చటం అనేది ఒక మెట్టు పైన ఉన్నట్టు, ఇలా ఎప్పుడూ ఇద్దరు ఒకే స్థాయి భావోద్వేగంలో ఉండకుండా ఒకళ్ళు ఒక భావోద్వేగం ఉన్నప్పుడు ఇంకొకళ్ళు కొంచెం పై స్థాయికి కామ్గా నిదానంగా ఓదార్చే విధంగా నెమ్మదించే విధంగా, అలాగే ఒకళ్ళ కోపంలో ఉన్నప్పుడు ఒకళ్ళు ఆగే విధంగా సర్దుకుపోయే విధంగా ఉంటేనే ఒకళ్ళకొకళ్ళు ఏ దాంపత్యమైనా సవ్యంగా సాగుతుందండి. ఎందుకంటే ఇద్దరు ఎప్పుడూ హ్యాపీగానే ఉండాలంటే కుదరదు. భార్యాభర్తలకి గొడవలు వస్తాయి, కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, ఇది ఖచ్చితం. కానీ వాటిల్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, ఎక్కడ ఎప్పుడు ఎవరు ఎంత మేరకు సర్దుకుపోవాలి అనే ఒక చిన్న గీత తెలిసిందనుకోండి, సర్దుకుపోవటం అంటే అణిగిమణిగి ఉండటం కాదు, కాంప్రమైజ్ అవ్వటం అంటే సప్రెస్ చేసుకోవటం కాదు అనేది కనుక రెండిటికీ ఉన్న సన్న గీత కనుక తెలుసుకుంటే చక్కగా ఒకళ్ళకొకళ్ళు కాంప్రమైజ్ అవుతూ ఒకళ్ళకొకళ్ళు అడ్జస్ట్ చేసుకుంటూ, మనం వేడినీళ్ళు చన్నీళ్ళు ఎట్లా కలుపుతామండి, మనకెంత కావాలో దాని ప్రకారం చూసి కలుపుకుంటూ ఉంటాం. భార్యాభర్తలు ఇద్దరు కూడా వేడినీళ్ళు చన్నీళ్ళు లాంటి వాళ్ళే కాబట్టి ఎంత ఉంటే మీ ఇద్దరికి కరెక్ట్ టెంపరేచర్ అనేది చూసుకుని మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. దాంట్లో అదేదో పెద్ద వినకూడని మాట సర్దుకుపోవటం అనేది మానేసి సర్దుకుపోతూ ఉంటే ఇద్దరు అందులో అందం ఆనందం ఉంటుందనేది తెలుసుకుంటే బాగుంటుందేమో ఆలోచించండి. అలాగే ఇలాంటి మరిన్ని విషయాలు రీసెట్ యువర్ రిలేషన్షిప్లో వెబినార్లో మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక మీకు డీటెయిల్స్ ఇవ్వబడుతున్నాయి. ఆ సెషన్కి అటెండ్ అయ్యి చూడండి. థ్యాంక్ యూ.